మాస్ టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లిక్కర్ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు. నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దగ్గుబాటి పురంధేశ్వరి. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. ఇక డీటెయిల్స్ చూస్తే డిపిఎల్, నాన్ డిపిఎల్ ఐడి లిక్కర్ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టమని తెలిపారు. తనిఖీల్లో భాగంగా 352 లీటర్ల మద్యం ఒక గోడౌన్లో పట్టుకున్నాం. విజయవాడ నగర కమిషనర్ క్రాంతి రాణా అన్నారు. ఢిల్లీ, హర్యానా నుండి దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్ముతున్నారని, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం మరియు వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 90 లక్షల నాన్ డిపిఎల్ మరియు ఐడి లిక్కర్ను స్వాధీనం చేసుకున్నామని, 1,83,00,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా మన ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ సంక్రాంతి 16 వరకు కూడా మనం పెద్ద ఎత్తున తనిఖీలు, సోదాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన డీజీపీ గారి ఆదేశాల అదేవిధంగా రీసెంట్ ఎలక్షన్ కూడా మనం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఈ డిపిఎల్, ఎన్డిపిఎల్ అదేవిధంగా ఐడి లిక్కర్ ఎక్కడైతే ఉందో దాన్ని సమూలంగా అరికట్టాలనే ఉద్దేశంతో మనము జనవరి 1 నుంచి సంక్రాంతి వరకు కూడా మనము జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అదేవిధంగా విజయవాడ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెద్ద దీనిలో భాగంగా మనకి ఒక పెద్ద గోడౌన్ కూడా దొరికింది. ఆ గోడౌన్లో 352 లీటర్స్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా మనం స్వాధీనించుకోవాలి. దీనికి సంబంధించి కూడా మనం అరెస్ట్ చేయాలి. ఈ ఫారిన్ లిక్కర్ 352 బాటిల్స్ దొరికిందో వాళ్ళు ఈ ఢిల్లీ అదేవిధంగా హర్యానా నుంచి తక్కువ రేట్కి అక్కడ లిక్కర్ కొని ఇక్కడ విజయవాడలో స్టోర్ చేసి ప్రైవేట్గా, అనాథరైజ్డ్గా ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు. సో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ వాల్యూ చూసుకుంటే బయట రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కొన్ని బ్రాండ్స్ సంబంధించి మనకి వ్యత్యాసం ఉంది, ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ లిక్కర్. సో అలాంటి ఒక గోడౌన్ మనం సీజ్ చేసి అందులో 352 బాటిల్స్ మనము ఫుల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మాచవరం అదేవిధంగా పట్టమట, నందిగమ్మ, జగ్గపేట, తిరువురు ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా మనము వెహికల్ చెకింగ్లో డ్యూరింగ్ సంక్రాంతి మనకి చాలామంది హైదరాబాద్ వచ్చినారు, తెలంగాణ నుంచి వచ్చినారు. వాళ్ళ వెహికల్స్ చెక్ చేసి కూడా మనకి పెద్ద మొత్తంలో ఈ ఫారెన్ లిక్కర్ అదేవిధంగా ప్రీమియం బ్రాండ్స్. ఇదే కాకుండా ముఖ్యంగా మనం 3 రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మనం సాధిస్తున్నాము. ఒకటి ఏంటంటే ఈ బయట రాష్ట్రాల్లో బ్రాండ్ మద్యం కొని ఈ కొన్ని బ్రాండ్స్ మన దగ్గర దొరకవు. అట్ ద సేమ్ టైం కొన్ని బ్రాండ్స్ బయట రాష్ట్రాల్లో మనకంటే తక్కువ ధరలో ఉంటాయి. సో అలాంటి బ్రాండ్స్ని వాళ్ళు బయట రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి ఇల్లీగల్గా ఏపీ తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్స్లో స్టోరేజ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. సో దాన్ని మనం నాన్ యూనిఫైడ్ లిక్కర్ అంటాము. దానికి సంబంధించి కూడా మనం రుస్తంబాద కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్త్రీ పురుష జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో కలిసి ఆర్డీఓ అంబరీష్ ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి శాంతి కపోతాలను గాల్లో విడిచిపెట్టారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం వల్ల ప్రతిభ కలిగిన ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కబడ్డీ వంటి గ్రామీణ క్రీడను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 30 ఏళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 18 రాష్ట్రాల జట్లు తలపడనున్నాయి. విజేతలకు 5 లక్షల ప్రైజ్ మనీ అందించనున్నారు. ఈ నెల 21న ఫైనల్స్ జరగనున్నాయి. కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్స్ ప్రారంభకులు మన నర్సాపురం నియోజకవర్గ అధికారి గవర్నర్ డాక్టర్ ఎంజే అంబరీష్ గారికి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ, మీడియా అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు. ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆశయంతో మనం ఈ కార్యక్రమాన్ని గడిచినటువంటి 30 సంవత్సరాలు బట్టి నిరాటంకంగా మనం కొనసాగిస్తున్నాం. వేలాది మంది ప్రజానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతిరోజు కూడా
ఈ 5 రోజులు కూడా వచ్చి చక్కగా ఫ్యామిలీస్ తోటి వచ్చి ఈ కార్యక్రమాన్ని కలిగిస్తారు. మన కార్యక్రమం ప్రాంత ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా క్రీడలను ప్రోత్సహించాలి, తద్వారా యువతలో స్ఫూర్తిని కలగజేయాలి, వాళ్ళ యొక్క భావజాలాన్ని పెంపొందించాలి, వాళ్ళ జీవితాల్లో ఒక పట్టుదల అనేది కలగజేయాలి. ఎప్పుడైతే క్రీడల్లో వాళ్ళు గేమ్ ఆడినప్పుడు నెగ్గినటువంటి వాళ్ళు ఓడినటువంటి వాళ్ళు కూడా ఇద్దరు కూడా నెగ్గాలని పట్టుదలతో గేమ్ ఆడతారు. కానీ ఒకళ్ళే నెగ్గినా కానీ మరలా నెగ్గినటువంటి వాళ్ళు మరలా గేమ్ కూడా మనవ నెగ్గాలని పట్టుదలగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా మరలా అట్లీస్ట్ వచ్చే గేమ్ మనం ఖచ్చితంగా నెగ్గి తీరాలని పట్టుదలగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. అంటే యువతలో ఒక పట్టుదల అన్నది అలవాటు అవ్వాలంటే దానికి క్రీడలే ప్రధాన కారణాన్ని సందర్భం తెలియపరుస్తున్నా. కబడ్డీ ఆడాలంటే పెద్ద ఖర్చు అక్కర్లేదు ఆడటానికి. అదే క్రికెట్ ఆడాలంటే పెద్ద ప్లేస్ కావాలి, దానికి అన్నీ కూడా కావాలి. షటిల్ ఆడాలంటే బ్యాట్లు కావాలి. ఇవన్నీ ఏది ఆడాలన్నా కానీ ఖర్చుతో కూడినటువంటి పని. కానీ కబడ్డీ ఆడుకోవాలంటే గ్రామంలో ఒక 10 మంది 12 మంది కుర్రాళ్ళు గారు కలిస్తే ఏదో ఒక మూల కూర్చొని కబడ్డీ అని చక్కగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ రోజు కబడ్డీ కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మరి ఈనాడు కబడ్డీ కూడా మంచి గౌరవం గుర్తింపు వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మన దగ్గర ఆడేటువంటి వాళ్ళకి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్, మన గ్రౌండ్లో ఆడేటువంటి వాళ్ళకి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చి ఎంతో ఉన్నత స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా సంక్రాంతి సమయంలో మరి రాష్ట్రం నలుమూలలో ఈ మన ప్రాంతంలో వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడున్నా లేకపోతే భారతంలో ఎక్కడున్నా లేకపోతే ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కానీ అందరూ కూడా ఖచ్చితంగా సంక్రాంతి అనేటప్పటికీ తప్పనిసరిగా కలువాయి గ్రామ దేవత శక్తి స్వరూపిణి పిలిచిన పలికే తల్లి శ్రీ కలువాయమ్మ అమ్మవారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో భక్తులు, అమ్మవారి సేవకులు సహకారంతో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. మేళ తాళాలతో మంగళ హారతులతో జగన్మాతకు జయజయలు పలికారు. గ్రామోత్సవంలో అమ్మవారితో పాటు సోదరుడైన శ్రీ మాతమ్మ తల్లి పోతులు రాజు వార్లను వెంటబెట్టుకుని గ్రామ సంచారణకై బయలుదేరి గ్రామంలో చీడపీడలను పారద్రోలి భక్తులకు దర్శన భాగ్యాన్ని అమ్మవారు కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటి వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తులు పరవశించిపోయారు. శ్రీ కలువాయమ్మ నామస్మరణతో గ్రామం మార్మోగింది. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రతి ఇంటా మంగళ హారతులతో స్వాగతం పలికారు. పూల అలంకరణతో, విద్యుత్ కాంతులతో ఆలయం కనువిందుగా కనిపించింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా విజయనగరం నియోజకవర్గంలో కోట జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మున్సిపల్ కార్యాలయం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు తదుపరి కాళ్లనాయుడు మందిరం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించడం జరిగింది. తెలుగు వాళ్ళ కోసం, మన ఆత్మ గౌరవం కోసం, మన ఆత్మ గౌరవంతో పాటు అభివృద్ధి కోసం, రాష్ట్ర తెలుగు వాళ్ళ అభివృద్ధి కోసం, అలాగా సంక్షేమము. అంబేద్కర్ గారు వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ని ఆయన రాజ్యాంగంలో రచించి పోయినా వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ అనేది భూమి పైన దింపింది నందమూరి తారక రామారావు గారు. ఆ కాన్సెప్ట్ ఆయన దింపారు. ఫెడరల్ స్ట్రక్చర్ కోసం కృషి చేశారు. ఆ ఫెడరల్ స్ట్రక్చరు రాజ్యాంగాన్ని భూమి పైన దింపేటప్పుడు అన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు, అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఆ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ వెళ్ళిపోయి దుర్భాగ్యుల్ని ఆదుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు గమ్మత్తుగా మన రాష్ట్రం తయారైంది. నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా మనం వారు చేసిన కొన్ని పనులను మనం గుర్తు చేసుకొని వారికి నివాళులు అర్పించాలి.
అయితే మనం చూస్తే నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి స్ఫూర్తి తీసుకునేది మన విజయనగరం నుంచి చెందిన మహాకవి గురజాడ అప్పారావు గారి దగ్గర నుంచి. వారి ప్రేరణతో దేశభక్తిని ఇంప్లిమెంట్ చేసి వారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. 60 ఏళ్ల వరకు వారు సినీ రంగంలో ఉండి వారు పబ్లిక్ కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో వారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. వారు 2 రూపాయలకి బియ్యం అనేది తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా పెద్దకురపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో అమరజ్యోతి ర్యాలీ నిర్వహించారు. పెదకూరపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలతో పెదకూరపాడు నుండి లింగంగుంట్ల గ్రామం మీదుగా పొడపాడు ముస్సాపురం గ్రామం వరకు ద్విచక్ర వాహనాలతో అమరజ్యోతి ర్యాలీ చేపట్టారు. ముస్సాపురం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నూతన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలుగు నాయకులు మక్కన్ సాగర్ గారిని కూడా పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. మరి అలాగే మండల తెలుగు యువత పేషెంట్ గల్లా శివ గారిని కూడా తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి పురస్కరించుకొని గుంటూరు అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గుంటూరు అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో భారీగా తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పిస్తూ రోజున తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల యొక్క పార్టీ. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి మరి రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని శాసనసభల్లోకి వెళ్ళే విధంగా చేసినటువంటి మహనీయుడు. అనేక రకాలుగా రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అనేక రకాలుగా తెలుగు జాతి ఎక్కడున్నా కానీ మర్చిపోలేనటువంటి వ్యక్తి. ఈ రోజున తెలుగువారి ఆత్మాభిమానం పెంపొందించినటువంటి వ్యక్తి. ఆ రోజున మద్రాసీలని పేరు పెట్టి పిలిచి మనల్ని తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించాలని చెప్పేసి ఆ రోజున తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పేసి తెలుగువారికి తెలుగు ప్రజలకి ఎనలేని సేవలు చేసినటువంటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ తలెత్తుకునేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కానీ ఎన్టీఆర్ అనగానే ఒక రకమైన వైబ్రేషన్ లాగా ప్రతి ఒక్కరి యొక్క మనుగోలు సాధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున
అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చింది. పేద పొడుగు బలహీన వర్గాల వారికి పట్టెడన్నం పెట్టాలని చెప్పేసి ఆ రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ₹2 కిలో బియ్యం ఇచ్చేసి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి. దేశంలో ఎన్నడూ లేని ఎక్కడా చూడలేని విధంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టిన 9 నెలల కాలంలోనే మరి పార్టీని గవర్నమెంట్లో తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ రోజు ఢిల్లీ పెద్దల యొక్క భుజాలను వంచేసి వాళ్ళకి షేక్ చేసినటువంటి వ్యక్తి. వాళ్ళందరూ కూడా నాయకత్వం అంటే ఇలా ఉండాలని చెప్పేసి తెలియజేసిన వ్యక్తి. అనేక రకాలుగా తెలుగు ప్రజలకి రాజకీయం అనేది చూపించినటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి. బీసీలకి ఎస్సీలకి మరి రాజకీయంలో అసెంబ్లీలో స్థానం లేక మనకు సంబంధించిన లేనిది వ్యవహారం అన్న విధంగా చంద్రబాబు కోసం సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో గద్దె దించారని, ఇప్పుడు బాలకృష్ణ, లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేస్తున్నారని వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. ఇలాంటి బాలకృష్ణలు, చంద్రబాబులు 1000 మంది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అన్నారు. ఆయన ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా ఊడిందా? నన్ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదు. నాపై పోటీ చేసే అభ్యర్థులు మారుతున్నారు. నేను గెలుస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పీకలేరు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. మొత్తం జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి. ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడో పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడో దోసుకోమని చెప్పండి. జన సమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళలో పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గాడు అని తెలవదు. మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడని తెలవదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సభ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000. 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలేమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. టెక్కలి పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనుక బుక్స్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే టెక్కలి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా వెంటనే అగ్నిమాపక యంత్రం సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సుమారుగా ₹1,00,000 విలువ చేస్తే పాత బీరువాలు మరియు ఫర్నిచర్ దగ్ధమైనట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అనేది అనుమానంగా భావిస్తున్న ఉపాధ్యాయులు ఇటువైపు వస్తున్న ఆకతాయి కుర్రాళ్ళు ఏదైనా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పూర్తి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొని ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. జనవరి 18 నందమూరి
తారక రామారావు గారు కర్మ పట్టించినటువంటి రోజు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకంటున్నానంటే నేటికి సైతం రాముడన్నా రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్టుగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అన్నదో జలదశ్చైవ ఆతురస్య చికిత్స కర్మ క్రైస్తే స్వర్గమాయాంతి వినా యజ్ఞేన భారత అని అర్థం. అంటే ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టిన, దాహంతో ఉన్న వారి దాహాన్ని తీర్చిన, అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వైద్య విద్య ఏదైతే ఉందో దానికి క్రమ ప్రత్యేకించడం, ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. అదేవిధంగా మరి మన మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నందమూరి తారక రామారావు. చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు మీడియా ముందుకు వచ్చాని సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విషయంలో కోర్టుకి ఇచ్చిన తీర్పు బాబుకు చెంపపెట్టు. చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న కక్ష సాధింపు చర్యలు అనే ఆరోపణలు దారుణమని, ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతంగా చట్ట ప్రకారం కాకుండా బాబుకు రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంది. మీడియాలో డిబేట్లు పెట్టి మరి మహిళా న్యాయమూర్తి అని కూడా చూడకుండా అన్యాయంగా తప్పుడు మాటలు మాట్లాడారు అని ప్రభుత్వ ఏజే పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అని చెప్పేదానికే చెప్తాను. ఆ నిబంధనలు మిత్రుడు ఏమన్నా ఇస్తే ప్లీజ్ కమిట్మెంట్. కూలికి పనిచేసేవాడు ఒకడు, ప్రాణం ఇచ్చి పనిచేసేవాడు ఒకడు. నేను కూలికి పని చేయలేదు. కమిట్మెంట్ టు ది పీపుల్ హూ అపాయింటెడ్ మీ ఇన్ దిస్ పోస్ట్. ఈ పోస్ట్ నాకు ఇచ్చిన ఈ ప్రభుత్వం తరఫున నేను పనిచేసిన వాళ్ళు చార్టర్డ్ అంటే వ్యక్తిగతంగా నన్ను ఇరకని పెట్టారు. ఆ పెద్దవాళ్ళు నేనేం కామెంట్ చేయకూడదు. వాళ్ళు చాలా పెద్ద పనివాళ్ళు, చాలా పెద్ద పనివాళ్ళు. నేను గల్లీ నుంచి పోయినా బాబు, వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. ఐఎమ్ ఫ్రమ్ గల్లీ, దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఐ టోల్డ్ ఇన్ సో మెనీ టైమ్స్. కానీ ఒక్కటి చెప్తున్నా, మీ బిడ్డలు కూడా ఆ సిటీల్లో పెంచొద్దు. స్ట్రీట్ స్మార్ట్గా ప్రజలతో మెలిగి, ప్రజల కష్టాలు తెలిసి ఈదుల్లో గోళీలు ఆడుకుంటూ ఆ మట్టిలో పొల్లాడినటువంటి వాడే ఈ ప్రపంచంలో అన్నిటికీ సిద్ధపడతాడు. కమిట్మెంట్ ఒకటి ఉంటుంది. నాకు ఈ ప్రభుత్వం ఆ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేసి నన్ను వాదించమన్నప్పుడు నాకు ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన ఒకటే, లండన్ నుంచి వచ్చిన ఒకటే. 4x4 ఈజ్ 8. లోద్రా చెప్పిన అంతే, నేను చెప్పిన అంతే. వాళ్ళు 4x4 12 అన్నారు. ఇదే జరిగింది బాబు. వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ 17A ఈజ్ సో సింపుల్. 26/7/2018 నేను ఎటు చూసి మాట్లాడను, మీరు అటు క్వశ్చన్ వేశారు, నేను ఇటు చూసే మాట్లాడుతున్నాను. 17A అమెండ్ అయింది. దానికి 3 ఫేసెట్స్ ఉన్నాయి. 17A 3 parts ఆఫ్ ఇట్, 3 phases. ఒక బ్రహ్మది 3 ముఖాలు ఉన్నాయి దానికి. One is that no inquiry could be initiated
అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అమెండ్మెంట్ 26/7/2018. ఈ కేసులో 5/6/2018 ఎంక్వైరీ ఇనిషియేట్ అయ్యింది. వీఆర్ అవుట్ ఆఫ్ దట్. ఫార్ ది డెసిషన్స్ టేకన్, ఏ నిర్ణయాలు 26/8/2018 తర్వాత నిర్ణయాలకి మేము వాళ్ళ మీద కేసులు పెట్టంటే పర్మిషన్ తీసుకున్నాం. ఈ నిర్ణయాలు 26/7/2018 తీసుకొని ముందరకు తీసుకున్న నిర్ణయాలు వీఆర్ అవుట్ ఆఫ్ దట్. వైల్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్. వైల్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్ అంటే అప్పుడు దీనిలో 409 కూడా ఉంది పీసీ యాక్ట్ పక్కన. ఒక ప్రభుత్వ ఉద్యోగి కమిటింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ అఫిషియల్ డ్యూటీస్. దాని కింద కూడా వారు ఇదే విధమైనటువంటి జడ్జిమెంట్ కేరళలో చెప్పింది. దీనికి ముందర పూర్వాపరాలు చెప్పొస్తాను మీరు అడిగారు. వాళ్ళు కొట్టేశారు. దాని మీద వాళ్ళ సుప్రీంకోర్టుకు పోయింది వారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతరం మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సారథి గారు సుబ్బారావు అమర సుబ్బారావు వేసారా? రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతతో దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం మరో నూతన అధ్యాయాన్ని లిఖించిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి వర్యులు ధర్మన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు గురువారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి స్టీల్ మరియు ఇత్తడి లోహాలతో తయారు చేయడం జరిగిందని అన్నారు. ఈ విషయాన్ని 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందని, ఆ మాట మేరకు విజయవాడ నది ఒడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటటువంటిది కాదని, దేశ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భారతదేశాన్ని సరైన మార్గంలో నడిపించడానికి విధానాలను, చట్టాన్ని, రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. విగ్రహం తాలూకు ప్రత్యేకతలు ఏంటంటే ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అతి పొడుగైనటువంటి స్టీలు మరియు ఇత్తడి లోహాలతో తయారు చేసినటువంటి విగ్రహం. ఈ విషయాన్ని 5 సంవత్సరాల క్రితం అతను చేసినటువంటి పాదయాత్రలోనే రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకు విజయవాడ నడిపొట్టిన ఇప్పుడే ఋషి చెప్పినట్టు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేపు ఆవిష్కరించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది.
అయితే ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటువంటిది కాదు. దేశంలో ప్రజలందరి హృదయాల్లో ఉన్నటువంటి ఒక మూర్తి. అది చిరస్థాయిగా ఉండడానికి ఇట్లాంటి కార్యక్రమం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తలపెట్టింది. అంబేద్కర్ని కేవలం కొంతమంది బుద్ధి విషయాలకి పరిమితం చేస్తారు, కానీ కాదు. ఈనాడున్నటువంటి ఆధునిక భారతదేశాన్ని ఒక సరైన మార్గంలో నడపడానికి అవసరమైనటువంటి అనేక విధానాల్ని, చట్టాల్ని, రాజ్యాంగాన్ని రాసి తయారు చేసి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. మీరు ఒక కాలంలో సమాజాన్ని నడిపించడానికి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ రామాయణాన్ని ఆనాడు ఒక పెద్ద రాశారు, మహర్షి రాశారు. తర్వాత ఈ సమాజాన్ని నడిపించడానికి భారతాన్ని వ్యాసుడు అనేటువంటి మహర్షి రాసి మన సమాజానికి ఇచ్చారు. తర్వాత ఆధునిక భారతాన్ని నడపడానికి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వాడు అంబేద్కర్. ప్రపంచ దేశాలు చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే చంద్రబాబు కష్టపడుతున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేది ఎవరండి? ఆయన తలకిందులుగా తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. కానీ 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని తపన తప్ప ఆయనకి రెండో ఆలోచన లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లిక్కర్ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు. నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దగ్గుబాటి పురంధేశ్వరి. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.